మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. ఆల్మోస్ట్ ఇక ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనోత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఆల్రెడీ ఆ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ నిన్న అర్ధరాత్రి వరకే 12 గంటల వరకే ఖైరతాబాద్ మహాగణనాథునికి సంబంధించిన దర్శనాలన్నింటినీ కూడా నిలిపివేశారు. ఇప్పుడు క్రెయిన్కి సంబంధించిన ఈ వర్క్స్ అన్ని కావచ్చు, లేదంటే ఆ గణనాథుని ఈ టస్కర్ మీద కూర్చోబెట్టే కార్యక్రమాలు కావచ్చు, ఒకవైపు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ షాకింగ్ విజువల్స్ అండ్ ఒక రకంగా చెప్పాలంటే నాకు ఈ వార్త చెప్పాలంటే కూడా నిజంగా కూడా సిగ్గైతుంది. ఎంత ఘోరం అసలు. ఇప్పుడు మీరు ఆ మహాగణనాథుణ్ణి దర్శించుకోవడానికి ఎక్కడెక్కడికెళ్ళో భక్తులు వస్తారు, భక్తితోనొస్తారు. విఘ్ననాయకుడిని మొక్కి మమ్మల్ని చల్లగా చూడు దేవుడా అని, అట్లాగే మా మొక్కులు ఏమన్నా ఉంటే తీర్చు దేవుడా అని మొక్కే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక కొంతమంది పక్కన మీకు స్క్రీన్లో ప్లే అవుతుంది చూడండి ఒకసారి ఆ విజువల్. ఎవరైనా సరే మీ ఇళ్ళల్లో కూడా ఆడపిల్లలు ఉంటారు, మీ ఇళ్ళల్లో కూడా అక్క చెల్లెళ్ళు ఉంటారు, అమ్మ నాయన ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. అవి చూసిన తర్వాత, ఈ విజువల్ చూసిన తర్వాత మీరు అందులో కనబడుతున్నారు అని తెలుసుకున్న తర్వాత ఒక్కసారి ఊహించుకోండి, మీకు కూడా ఓ అక్కనో చెల్లెనో అమ్మ నాయన ఇవన్నీ చూస్తారు కదా. 930 మందిని షీ టీమ్స్ ఆకతాయిలుగా గుర్తించి ఆడపిల్లల పట్ల ఏమంటారు దాన్ని, ఆకతాయిలు చేసే చేష్టలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా వీడియో రూపంలో తీస్తూ, అంటే వాళ్ళకి తెలవకుండానే ఇప్పుడు మనలో లాగానే కలిసిపోయి వాళ్ళు కూడా ఈ వీడియోలోనే తీస్తున్నారు. ఎందుకంటే ఇట్లాంటి చిచ్చోరాలు, ఇట్లాంటి ఆకతాయిలు ఉంటారని తెలుసు కాబట్టే ఈ 9 రోజుల పాటు ఈ మహాగణనాథుని దర్శనం ముసుగులో ఆడపిల్లలు ఎక్కడైతే ఉంటారో అక్కడికి వెళ్ళి వీళ్ళు కూడా అందులో కలిసిపోయి దరిద్రమైన చేష్టలు చేసుడు. ఈ వీడియోలు చూసిన తర్వాతనైనా ఇంకా ఎవరైనా ఇసుంటి ఆలోచనతోని ఇంకా కూడా ఎవరైనా ఉంటే ఫస్ట్ మార్చుకోండి. షీ టీమ్స్ ఉన్నాయి కదా, షీ టీమ్స్ పట్టుకున్నప్పుడు చూద్దాంలే, షీ టీమ్స్ ఎంతమంది ఉంటారులే, ఇట్లాంటి ఆలోచనతోని ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే అది కూడా మార్చుకోండి. మీ ఇజ్జత్ పోవడం కాదు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళ ఇజ్జత్ తీసినట్టు లెక్క. అయినా ఏం పనులు ఇవి? దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మీరు చేయాల్సింది ఏంది, మీరు చేస్తుంది ఏంది? ఇట్లేనా ఉండేది? మొత్తం దేశవ్యాప్తంగా ఈ మహాగణనాథుడు ఎట్లా ఉన్నాడు ఏంటి, ఇంతమంది ఇన్ని లక్షల మంది దర్శించుకుంటున్నారట, ఎక్కడెక్కడికెళ్ళో వచ్చి చూస్తున్నారట, విదేశీయులు కూడా వస్తున్నారట అని ఒకవైపేమో మన గురించి చాలా గొప్పగా చెప్పుకుంటుంటే, ఇగో ఈ షీ టీమ్స్ పట్టుకున్న వాళ్ళని చూసిన తర్వాత ఇజ్జత్ పోదా? అయ్యో మహాగణనాథు దగ్గరనే ఇట్లాంటి పనులు కూడా జరుగుతున్నాయి అనేసి కూడా ఈ వార్త బయటకు రాదా? ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు అసలు. ఇందులో 930 మందిని షీ టీమ్స్ పట్టుకుంటే అందులో 55 మంది మైనర్లట. అసలు మీకేం తెలుసు? అసలు మీ ప్రవర్తన ఎట్లుండాలి? టీనేజ్ పోరగాళ్ళు చేసే చేష్టలు ఇవ్వేనా? ఎక్కడున్నారు ఏంది మర్చిపోయి సోయి లేకుండా ప్రవర్తించడం ఇదేనా? ఇట్లా ఈ వీడియోలు చూసిన తర్వాత చాలా మంది నెటిజన్లు, ఇక నేను చెప్పగాని ఇక మీరే అర్థం చేసుకోరు ఎట్లాంటి కామెంట్లు ఉంటాయి అనేది. మీరైనా సరే జనరల్లీ మీ వాళ్లకు మీ దగ్గరకు వచ్చేసరికి మీరెట్లా రియాక్ట్ అవుతారో ఇవన్నీ చూసిన తర్వాత జనాలు కూడా మరి అట్లనే రియాక్ట్ అవుతారు మీ మీద. 930 మందిని పట్టుకున్నారంటే 930 మందికి సంబంధించిన తల్లిదండ్రులను మీరు ఎక్కడ నిల్చోబెట్టినట్టు? ఒక రకంగా బోన్లో నిల్చోబెట్టిరా, లేకపోతే అసలు ఇక వాళ్ళని మొహం లేకుండా చేసినట్ట? ఇక మీరే అర్థం చేసుకోండి. ఈ 930 మంది దొరికిండ్రు ఇప్పుడు, అంటే కెమెరాలో జిక్కిరు కాబట్టి దొరికిండ్రు. ఇంకెంతమంది తప్పించుకున్నారో మరి ఇట్లాంటివి కూడా అనుకోవాల్సి వస్తుంది. ఒకవేళ అసలు షీ టీమ్స్ అనేటివి లేవనుకోండి, ఎంత దారుణం అన్నట్టు అది. సెక్యూరిటీ వైజ్గా కూడా ఇగో ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు కాబట్టి లాస్ట్ టైం కూడా ఈ వార్తను మనం చూసినాం. నిమజ్జనోత్సవంలోనే షీ టీమ్స్ పెట్టిండ్రు. ఈ లెక్క కేవలం ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర జరిగినటువంటి ఆకతాయిల లిస్ట్ మాత్రమే. రేపు నిమజ్జనోత్సవం ఉంది కదా, ఓ లక్షలాది మంది వస్తారు, అసలు ఆ గుంపులో ఏం జరుగుతుందో ఎవరికి కూడా తెలియదు, ఆ లైన్లలో ఏం జరుగుతుందో ఏమి తెలియదు అనుకుంటే ఈ వార్త చూడుండ్రి, అర్థం చేసుకోరి, నెత్తిలకి ఎక్కించుకోరి.
లేకపోతే మీరు ఏడుంటారో తెలుసు కదా. ఈ 930 మంది ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో ఉన్నారు. తర్వాత వీళ్ళని కోర్టులో కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఇక ఈ వార్త చూసిన తర్వాత మేం మారం, మమ్మల్ని ఎవరిని పట్టుకుంటారులే ఇట్లాంటి ఆలోచనతో కూడా చాలా మంది ఉంటారు. ఇది చూసిన తర్వాత కూడా మేము మారం అనుకుంటే మాత్రం మీ కర్మ. ఇక నిమజ్జనోత్సవం అయిపోతుంది కదా, అంటే సండే రోజో లేకపోతే మండే రోజో మరి ఈ లెక్క ఎంత పెరుగుతుందా లేకపోతే తగ్గుతుందా లేకపోతే జీరో ఉంటుందా చూడాల్సిందే. నేనైతే ఆశిస్తున్నా జీరో ఉండాలని. అయినా సరే మాకు ఏమీ లేదు, మేము అన్నీ వదిలేసినాం అనుకున్న వాళ్ళు మాత్రమే వార్తల్లో నిలుస్తారు అని నేనైతే అనుకుంటున్నా. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు